మనకొక బలిపీఠం ఉన్నది. కలువరి సిలువే మన బలిపీఠం. ఒకేసారి బలిచ్చారు, అది ఒకరే, వన్స్ ఫర్ ఆల్. మనకు ఒక బలిపీఠం ఉన్నది. వాటి సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేస్తున్న వారికి అధికారం లేదు. పాత నిబంధన భక్తి చేస్తున్న వాళ్ళకి ఇప్పుడు మనకున్న బలిపీఠంలో పాలు లేదు. ఈ బలిపీఠంలో మనం కూడా చేతులు వేయడానికి అర్హులం కాదు, వాస్తవంగా చెప్పాలంటే. అయితే దేవుడు యేసు ఇట్లనెను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. హెబ్రీ పత్రిక బాగా అర్థం చేసుకోవాలి. మనం గుడారంలో సేవ చేయడానికి అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట ఊరికి వెలుపట దహింపబడును, దహించాలి. కావున యేసు కూడా, అందుకనే యేసుక్రీస్తు కూడా ఏం చేశాడంటే తన స్వరక్తం చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందిన ఊరవతలకి వెళ్ళిపోయి అక్కడ శ్రమ పొందాడు. ఎందుకు? ఇప్పుడు ఇది మనకు అందుబాటులో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఇది ప్రశస్తమైనది. అతి పరిశుద్ధ స్థలంలో ఉండిపోతే మనకు అందదేమోనని ఊరవతలకి వెళ్ళి శ్రమ పొందాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? శిబిరము వెలుపటికి వెళుదాము అన్నాం. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఆయన మనం స్వీకరించడమే. మనం వెళ్ళలేని ఒక స్థలం, అడ్డుబండ్లు, గోడలు, తెరలు అన్ని ఉన్నాయి. ఒక్కొక్కటి మనం దాటుకుంటూ వెళ్ళలేం. అందుకని యేసుక్రీస్తు అన్నిటి నుంచి బయటకు వస్తాడు. సో హీఈస్ అవైలబుల్. ఆయన అందుబాటులో ఉన్నాడు. ఈ రోజు ఇంకా రక్షించబడిన వారు, ఇంకా మారుమనసు పొందిన వాళ్ళు, ఇంకా బాప్తిజం తీసుకోని వాళ్ళు, వీళ్ళందరికీ నేను చెప్తున్నాను ఏంటంటే ఆయన ఎక్కడో అందుబాటులో లేకపోతే మనం బాధపడాలి. ఆయన వచ్చి ఊరు బయటకు వచ్చి మన కోసం అక్కడ శ్రమ పడి అక్కడ బలైపోయి నన్ను మీరు భుజించండి, స్వీకరించండి, యాక్సెప్ట్ మీ, హ్యావ్ మీ అని చెప్పాడు. నన్ను కలిగి ఉండండి అని అన్నాడు. ఇప్పుడు కూడా మనం ఆయన స్వీకరించకపోతే దేవుని కృపను మనం కాలదనుకుంటున్నట్టే. ఆయన ఎక్కడో రాజకోటలో లేడు. మన బాధ్యత అంతా ఏంటంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్లకుండా మనం తప్పించుకొని ఊరంతా తిరుగుతుంటే ప్రయోజనం లేదు. లెట్స్ గో బ్యాక్ టు హిమ్. ఆయన దగ్గరికి మరలా వెళ్ళిపోదాం. ఆయన ఊరి బయట ఉన్నాడంటే ఆయనకి ప్రపంచానికి బయట ఉన్నాడని. హీఈస్ అవుట్ ఆఫ్ ద సిటీ ఆర్ అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఈ ప్రపంచానికి వెలుపట ఆయన ఉన్నాడు. కాస్త ప్రపంచం నుంచి వేరైపోయి ఆయన చేరుకోవాలి. మనం విన్నారా? ప్రపంచం, లోకం, ఈ ఆశలు, వీటి నుంచి కాస్త బయటికి వెళ్ళి గవిని వెలుపట, శిబిరం వెలుపట, ఊరవతల, ప్రపంచానికి బయట, ప్రపంచానికి వేరుగా ప్రయాణం చేసి ఆయన చేరుకోవాలి. మనకున్న ఒక బలిపీఠం, ఆ బలిపీఠం మనకు అందుబాటులో ప్రపంచానికి వెలుపట ఉంది. ఆయన దగ్గరికి వెళ్దాం. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మనం స్వీకరిద్దాం.